అండి, ఇది ప్రజావాస్తు నుంచి 4 బెడ్రూమ్లు హౌస్ ప్లానింగు. అంటే ఈ ప్లానింగు ఇప్పుడుది కాదు, కనీసం ఒక 20-30 సంవత్సరాలు ప్లానింగ్ అనమాట. అంటే ఈ ఇంటి చుట్టూరు వసార అంటే 4 పక్కల, ఇప్పుడు 2 పక్కల వసారాకి పూర్వంలో 4 పక్కల వసార అంటే ఈ టైప్లో చాలా కర్ణాటక సైడు, ఇటు మైసూరు సైడు మాత్రమే ఈ హౌసులు, ఇప్పుడు కాదు పూర్వంలో ఉండేవి. ఇది తూర్పు ఫేసింగు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హౌస్లో ఏమేమి విభజించుండయో మనం ఒక తడవ తెలుసుకుందాము. ఫస్ట్ తూర్పు ఎంట్రస్, ఈ ఎంట్రస్ నుంచి హాలు, ఇది తూర్పు ఆగ్నేయం కిచెను, ఇది బెడ్రూము. ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూము. ఇటు నుంచి వస్తే మళ్ళీ ఇంకొక మిడిల్ హాలు. ఈ హాల్లో నుంచి ఇటు ఉత్తరపు సైడు బెడ్రూమ్ ఒకటి ఇవ్వటం జరిగింది. ఈ బెడ్రూమ్కి ఉత్తరం సైడు బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటికి 2 బెడ్రూమ్లు అయినాయి. ఇది త్రిబుల్ బెడ్రూమ్ అంటే దక్షిణ నైరుతి బెడ్రూము. ఈ బెడ్రూమ్కి బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్, ఇటు చూడండి, ఇది ఒక చిన్న హాల్ మాదిరిగా ఇచ్చాను. ఈ హాల్లో నుంచి ఇట్ట ఉత్తరం వాయువ్యంలో ఇంకొక బెడ్రూమ్ సెట్ చేయటం జరిగింది. ఈ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూము. టోటల్గా మనకి కిచెను, బెడ్రూము, ఈ యొక్క 2 బాత్రూములు, బెడ్రూము, హాలు, దీంట్లోనే తూర్పు ఈశాన్యం దేవుడి రూమ్ ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో ఇప్పుడుది కాదు, కానీ ఇది ఇప్పట్లో ఎవరు వేయరు, కానీ నా జ్ఞాపకార్థానికి ఇది సెట్ చేసుకున్నాను. ఇందులో మీకు ఏదైనా సందేహం ఉంటే ఎస్కే హజరత్ ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. నమస్కారం అండి. ప్రజావాస్తుని సబ్స్క్రైబర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.